హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మన విశ్లేషణ వచ్చేసి మహబూబ్నగర్ నుండి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు. ఈ 2024 లోక్సభ ఎన్నికల్లో మనం దాదాపుగా ప్రతి ఎంపీ స్థానం గురించి చర్చిస్తూనే ఉన్నాం. దాని గురించి మనతో పాటు ఇంటర్వ్యూలో ప్రముఖ విశ్లేషకుడు చందాపురం దేవేందర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న చెప్పండి అన్న, మహబూబ్నగర్ నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? యాజ్ ఇట్ ఈస్గా గతంలో చెప్పినట్టే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెసే ప్రతి దగ్గర ఉన్నట్టే ఈ 3 స్థానాలే టఫ్ ఫైట్ చేస్తున్నాయి. చెప్పండి అన్న, ఎవరు గెలవబోతున్నారు? ఇప్పుడు పార్టీ పరంగా చూసుకుంటే 3 పార్టీలు కూడా ఎంపీ స్థానంలో 3 పార్టీల నుంచి కూడా అభ్యర్థులు బీజేపీ నుంచి డీకేఆర్నో ఉన్నారు. ఓకే. బీఆర్ఎస్ నుంచి మన శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అవును, ఈయన సిట్టింగ్ ఎంపీ కూడా. సిట్టింగ్ ఎంపీ 2019 సిట్టింగ్ ఎంపీ. ఓకే. కాంగ్రెస్ నుంచి వంశీధర్ రెడ్డి. ఓకే. ఇది పార్లమెంట్ కూడా 1957లో 1952లో డివైడ్ అయిపోయినప్పటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ కంచుకోట కనిపించింది. 10 సార్లు ఎంపీ కాంగ్రెస్ వచ్చింది. ఎంపీ కాంగ్రెస్ వచ్చింది. 2009లో 9 నుంచి 9లో కూడా మనకు ఇది బీఆర్ఎస్ వచ్చింది. 14లో బీఆర్ఎస్ వచ్చింది. 19లో కూడా బీఆర్ఎస్ వచ్చింది. ఓకే. కేసీఆర్ ప్రాతినిధ్యం వహించింది. ఎందుకంటే కంచుకోటని బద్దలు కొట్టిందంటే బీఆర్ఎస్. అవును, 2009లో కేసీఆర్ నిలబడ్డాడు కొట్టింది. అవును. తర్వాత అంతకుముందు ఒక గెలిచిందంటే జితేందర్ రెడ్డి. అవును, 1999లో. ఈ సీట్ని ఫుల్ఫిల్ చేస్తా డీకేఆర్ అనేది ఈ అంశం పైన చాలా రసవత్తుగా రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్ గా ఉన్నది ఈ క్యాండిడేట్ డీకేఆర్ పైన. ఓకే. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ స్థానాలు మొత్తం కూడా చూసుకున్నట్లయితే 7 కూడా కాంగ్రెస్ కొట్టేసి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో 7 కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కూడా కొట్టి. ఓకే. ఇక్కడ వీళ్ళ బలహీనతలు బలాలు తెలుసుకున్నట్టు వరకు అయితే డీకేఆర్ ఏంటంటే రాష్ట్ర మహిళా నుంచి అధ్యక్షురాలు ఒకటి, జాతీయ అధ్యక్షురాలు ఒకటి, ఆమె ఇంతకుముందు మంత్రిగా వర్క్ చేసింది. ఇక్కడ సత్వర సంబంధాలు 3 పార్టీలతో టైఅప్ అయి ఉంది ఆమెకు. ఎందుకంటే పార్టీలతో విభేదం లేదు, కాంగ్రెస్ లో ఉండి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కూడా మంచి ఉన్నది. ఇంకోటి బీఆర్ఎస్ నుంచి కూడా ఆమెకు రిలేషన్స్ లో ఉన్నారు చాలా మంది. ప్రజానాయకురాలు దాని ఒకటి మెత్త ఉంది, మహిళల దాంట్లో కూడా ఆమెకు ప్లస్ పాయింట్ అదొకటి మాట్లాడుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి అంటే సిట్టింగ్ ఎంపీ. ఎందుకంటే ఇంత ముందు కూడా 2 సార్లు 2 టర్మ్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 కానీ వాళ్ళది ఉంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఆయనకి. ఓకే. ఈ వంశీధర్ రెడ్డి ఎందుకంటే 7 పార్లమెంటు అసెంబ్లీ స్థానాలు మొత్తం కూడా వీళ్ళదే కాంగ్రెస్ ఉన్నాయి కాబట్టి. ఇంకోటి కొడంగల్లో మెయిన్ కావాల్సింది మనకు ముఖ్యమంత్రి మనకు కావాల్సిన రేవంత్ రెడ్డి చాలా ఇన్ఛార్జ్ ప్లేస్. ఇది ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యూన్సీ కాబట్టి కొంచెం దీన్ని సవాల్గా తీసుకునే అవకాశం అంశం పైన ఇన్ఛార్జ్ తీసుకుంటాను. ఓకే. అవును. ఎందుకంటే ఫస్ట్ సీఎం ఉన్నప్పుడు చేవెళ్ళ అనుకున్నారు కానీ చేవెళ్ళ ఇన్ఛార్జ్ ప్లస్ ఇది మహబూబ్నగర్ అనుకున్నప్పుడు కానీ మహబూబ్నగర్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల ఆయన కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది కాబట్టి ఆయన గెలిచిన సీట్ కాబట్టి ఆయన సీఎం గా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి 7 అసెంబ్లీ స్థానాలు వాళ్ళే ఉన్నాయి కాబట్టి ఈసారి మోడీ ప్రభావం ఎక్కువ చూపెట్టగలదని చెప్పేసి ఇక్కడ వరకు చూసుకున్న వాటికి వంశీధర్ రెడ్డికి ఇది ఒకటి ప్లస్ అనుకోవచ్చు. కలవకుర్తి నుంచి వచ్చాడు. యాక్చువల్లీ ఏంటంటే ఈయన లోకల్ కాదు, కలవకుర్తిలో మాజీ ఎమ్మెల్యే. 2019 నుంచి కూడా కలవకుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయినా 2019లో ఓడిపోయిండు. ఓకే. 1,00,000 మెజార్టీ దాంతో మైనస్ లో ఓడిపోయింది. ఓకే. ఇప్పుడు 2019 ఇప్పుడు ఈ 7 కాన్స్టిట్యున్సీలో కానీ ఈ వంశీధర్ రెడ్డి కానీ ఎటువంటి సంబంధం లేదు. అఫ్ కోర్స్ అర్ణమ కూడా గద్వాల నుంచి వచ్చిందిలే, అది వేరే విషయం. కానీ గద్వాల నుంచి వచ్చింది కానీ తను 2018 నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఆమె అక్కడనే ఉంది, పట్టుంది. ప్రజానాయకురాలుగా ఉంది కాబట్టి ప్రజలు తిరిగే నాయకురాలుగా ప్లస్ గా ఉంది కాబట్టి మహబూబ్నగర్ పక్కకు పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుపరిచితురాలు రాష్ట్రంలో ఏదైనా డెబిట్లు అయినా మాట్లాడలేదు. సీఎం కి నిన్న మొన్న ప్రెస్ మీట్ లో వచ్చిన నేను పక్క గెలుస్తాను ఒక ధీమా కౌంటర్ ఇచ్చింది. ఒక రాష్ట్రంలో ఉన్న సీఎం కి ఆమె కౌంటర్ ఇచ్చిందంటే ఆమె ఓట్ బ్యాంకింగ్ ఎంత అంటే మహిళా శక్తి. ఓకే. బలోపేతం చేసుకుందో అర్థం. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ బలాల గురించి చెప్పారు కదా, ఇప్పుడు బలహీనతల గురించి చెప్పండి. బలహీనతల గురించి చెప్తుంటే ఇవి అసెంబ్లీ స్థానాలు మనకు అర్ణకు మైనస్ అయ్యే అవకాశం. బీజేపీ అక్కడ ఏది స్థానాల్లో లేదు కాబట్టి ఒక్క స్థానం కూడా లేదు కాబట్టి అది మైనస్ అనుకోవాలి. ఓకే. ఓకే. మీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అంటే ఇది ఒకటేనా ఇప్పుడు అర్ణమకు మైనస్, ఇది ఒకటేనా డీకేఆర్ గారికి? ఇది ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే పనిచేయాలని ప్రజలు అనుకుంటారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎవరైనా కానీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను చూసుకోండి. నిన్న మొన్నటి వరకు బీజేపీలో ఉన్న జితేందర్ రెడ్డి గారు ఈ పార్టీని వదిలి కాంగ్రెస్కి వెళ్ళడం ఏమైనా మైనస్ ఉంటుందా డీకేఆర్ నాకు? ఎందుకంటే మైనస్ ఉంటుంది అంటే ఓట్ బ్యాంకింగ్ అన్న విషయంలో మైనస్ ఉంటుంది. లీడర్షిప్ ఆయన ఎంబడి వెళ్ళినప్పుడు జితేందర్ రెడ్డి గారు తెలుసు. ఆయన మైనస్ ఉంటుంది ఎందుకంటే ఆయన ఎంబడి ఉన్న క్యాండిడేట్లు కూడా వెళ్ళిపోవడంలో అది ఒకటి మైనస్ అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మోడీ టికెట్ ఆశించి భంగపడ్డాడు. ఇంకోటి ఇక్కడ ఈమెకు మైనస్ ఒకటి అది అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అనుకోవచ్చు కాంగ్రెస్ మొత్తం, ఎందుకంటే 7 సెగ్మెంట్ లో వాళ్ళది మొత్తం లెక్క పెట్టిన అసెంబ్లీ స్థానాలు చూస్తే వాళ్ళే ఉన్నాయి. బీఆర్ఎస్ కుద్దాం. మన్య శ్రీనివాస్ రెడ్డికి బలహీనత అండి. ఇంకోటి మన్య శ్రీనివాస్ది 2019లో సిట్టింగ్ ఎంపీ కాబట్టి
కానీ అక్కడ ప్రజల వ్యతిరేకత ఏంటంటే రాష్ట్రంలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రజలకు సిట్టింగ్ ఎంపీ ఏం చేయలేడని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. అంటే వాళ్ళ ప్రభుత్వం స్టేట్ లో రూలింగ్ లో ఉన్నా కూడా ఉన్నప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ లో ఏం ఫామ్ అయినా స్టేట్ లేదు, సెంట్రల్ లేదు, మళ్ళీ ప్రాంతీయ పార్టీ వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇది చాలా మైనస్ అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎన్ని అక్రమాలు చేసిరని రాష్ట్ర ప్రజలు మొత్తం గుర్తించి రాష్ట్రాన్ని చేంజ్ చేసిరు వాళ్ళు ప్రజలు. ప్రభుత్వాన్ని మార్చేసి కాబట్టి ఓట్ బ్యాంకింగ్ తో ఆ విషయంలో అయితే ఇలా మైనస్ అనుకోవచ్చు. మన శ్రీనివాస్ రెడ్డి విషయానికి వస్తే వంశీచంద్ర రెడ్డి విషయానికి వస్తే మైనస్ విషయంలో వచ్చేసి అంటే నెక్స్ట్ ఇయర్ మనకు 2019లో ఓడిపోయినప్పుడు ఈయన థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఓకే, ఎందుకంటే థర్డ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఎట్లా అంటే దీన్ని మొత్తం కూడా వీళ్ళే గుంజుకు రావాల్సి వస్తుంది. ఓకే, ప్లేస్ లో వీళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు. ఈయన విషయంలో మాత్రం వచ్చే వరకు 2019 కు ఇప్పటికి 5 years అవుతుంది కదా. 5 years అవుతుంది. చాలా దగ్గర గ్రాఫ్ చేంజ్ అవుతుంటది. గ్రాఫ్ చేంజ్ అయితే లీడర్ విషయంలో మాత్రం సక్సెస్ లో ఉన్నారు. ఓకే, ప్రజల్లో ఒకటి రాష్ట్రంలో కావాల్సింది ప్రజలు ఓట్ బ్యాంకింగ్ వేసుకున్నప్పుడు ఓటర్ ప్రభావం వచ్చినప్పుడు 6 గ్యారెంటీల విషయంలో చాలా మైనస్ అయింది. ప్రజల్లో వ్యతిరేక స్టార్ట్ అయింది. ఎందుకంటే దాంట్లో విషయంలో వంశీధర్ కూడా సైలెంట్ గా కావడం జరిగింది. ఇప్పుడు ఇంకోటి రాష్ట్రంలో ఉన్న సీఎం అక్కడి నుంచి ఉన్న క్యాండిడేట్ పైన ఇప్పటికి మనకి ఎన్నిసార్లు మనకు సభలు పెట్టించిండో మనకు రేవంత్ రెడ్డి గారిని చూసాం అక్కడ. ఎందుకంటే భయం స్టార్ట్ అయింది వాళ్ళకు కూడా. ఓకే, కాంగ్రెస్ కి స్టార్ట్ అయింది. డీకే అన్నది ప్రభావం ఎంత ఎఫెక్ట్ ఉందో ఒక సింగిల్ గా ఉండి ఎజెండాతో ఉండి ఆమె సింగిల్ గా ఈ రాష్ట్రాన్ని ఉన్న అసెంబ్లీ స్థానాలు ప్లస్ సీఎం రేవంత్ రెడ్డిని ప్లస్ వీళ్ళని ఉనికిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎందుకంటే ఆమె డీకేఆర్ ఆల్రెడీ చెప్పింది, సవాల్ చేసింది. నేను 3 లక్షల మెజార్టీతో గెలుస్తా అని చెప్పేసి చెప్పింది. నేను 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇది చాలా హాట్ టాపిక్. ఇది సరేనా, ఓవరాల్ గా చెప్పండి ఏ పార్టీ గెలవబోతుంది? నేను చూసినట్టు వరకు అయితే ఇది 2019% చూసుకునే వరకు అయితే మనకి డీకేఆర్కి చాలా మాక్సిమంగా 33% ఓటింగ్ పడ్డది అప్పుడు 2019. మనకు 41% వీళ్ళకి పడ్డది. ఓకే, మిగతాది పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ ఎంపీ ఎలక్షన్స్ చూసుకున్నట్టు వరకు అయితే 89% గ్రాఫ్ చేంజ్ ఉంది. గ్రాఫ్ ఉంది 19. కానీ ఇప్పుడు గ్రాఫ్ అనేది ఎక్కువ అయిపోయింది. ఏంటంటే చేంజ్ అయిపోయింది. ఈమెది ఇలానే ఉన్నది 33% అనేది గ్రాఫ్ ఇలానే ఉన్నది. ఈ గ్రాఫ్ అనేది ఇక్కడ తగ్గింది. సెకండ్ ప్లేస్ కి సారి వంశీధర్ రెడ్డి వచ్చింది. టగ్ ఆఫ్ డీకే అంటే ఎంత పర్సెంటేజ్ ఉంది అనుకుంటున్నారు వంశీచంద్ర రెడ్డి గారికి? వంశీధర్ రెడ్డి గారికి నాకు తెలిసిన వరకు అయితే 48% ఉంటుంది. ఓకే, 50% అర్రకు ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ సీఎం కే సవాల్ చేసింది కాబట్టి అది ఇజ్జత్ మే సవాల్ గెలవాల్సిన సీట్ అంటే కేవలం 10 నుంచి 20% మాత్రమే. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ కూడా ఈ ఓట్ బ్యాంకింగ్ ఉన్న విషయంలో కూడా మైనస్ అయింది గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ ఉన్న ఓటర్లు కూడా డీకే అన్న కావాలనుకుంటారు. అక్కడ ఇప్పుడు ఆటో యూనియన్ కి సంబంధించిన కానీ రైతులు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం మామూలుగా రాష్ట్రంలో మొత్తం ఎఫెక్ట్ జరిగింది. మోదీ మ్యాన్యా నడుస్తుంది. అరుణ గారు చాలా సుపరిచితురాలు. అవును, ఒక మహిళా శక్తి. మనం చూస్తున్న డిబేట్ లో కూడా కనబడుతుంది కాబట్టి అన్ని విధాలా చూసుకున్నా కూడా మహబూబ్నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గారు గెలుస్తారు. మన విశ్లేషణలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రతి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నారన్న. వీటి వెనకాల మతలాబ్ ఏంది అసలు? మీరేమైనా బీజేపీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? మతలాబ్ ఏం లేదు. క్యాండిడేట్ల పరంగా చూసుకున్నట్టు వరకు అయితే నాట్ ఓన్లీ మహబూబ్నగర్ కాదు, ప్రతి స్థానంలో మీరు బీజేపీకి ప్రథమ స్థానం పెడుతున్నారు. బీజేపీకి ప్రథమ స్థానం పెట్టడం వెనుక ఏముందంటే నేను ఇంత ముందు ఎలక్షన్స్ రాకముందు చెప్పిన 2 months కింద అప్పుడు ఎంపీ అభ్యర్థులు లేరు, క్యాండిడేట్లు లేరు. ఇప్పుడు కూడా చెప్తున్నారా 12 మంది వస్తారని? 100% 10+ వస్తారు. బీజేపీకి 10+ వస్తారు మాక్సిమం చెప్తున్నా. బీజేపీకి 10+ రాకుంటే మళ్ళీ ఏ స్టూడియోకి వెళ్ళి మీరు అనాలిసిస్ చేయరాను. ఇగో చెప్పడం ఎనాలిసిస్ చేయడం అనేది ఎవరి బాధ్యత వాళ్ళది. కానీ నాకు చెప్పడం ఇప్పుడు కూడా మీరు అవును అని చెప్పాలి కదా. కాన్ఫిడెంట్ గా చెప్తున్నా నేను 10+ వస్తుంది. నెక్స్ట్ నేను చెప్పినా చెప్పకపోయినా మాత్రం 100% 10+ వస్తుంది బీజేపీ. ఎందుకంటే సెంటర్ లో గవర్నమెంట్ మోడీ ఏం చేసిందో ప్రజలకు అందరికి తెలుసు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందో కూడా ప్రజలకు తెలుసు. ఈ మన రాష్ట్రంలో మాత్రం ఒకటి మార్పు చెందాలి. కేసీఆర్ గారు చేసిన అక్రమాల పాలన గురించి ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ ఉద్యోగ సంఘ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి ఆర్టీసీకి నష్టం చేయడం క్యాండిడేట్ చేంజ్ కావాలని చెప్పడంలో కానీ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ మీద ప్రేమ లేదు. కాంగ్రెస్ మీద ప్రేమ లేదంటే క్యాండిడేట్లు బట్టి ఉంటది. కాంగ్రెస్ మీద మొత్తం వ్యతిరేకత లేదు. కాంగ్రెస్ సెంటర్ లో మాత్రం ఎఫెక్ట్ లేదు ఉండదు. మీరు అదే చెప్పినా కేసీఆర్ మీద ప్రేమ లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ ని గెలిపించారే తప్ప కాంగ్రెస్ కు ప్రత్యేకంగా ఓటు బ్యాంకు లేదు అంటున్నారు కదా. ఓటు బ్యాంకింగ్ ఉంటది. ఎందుకు ఓటు బ్యాంకింగ్ ఉండదు? క్యాండిడేట్ పరంగా ఉంటుంది ఓటు బ్యాంకింగ్. కాంగ్రెస్ పార్టీ అనేది సెంటర్ లో లేనప్పుడు ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినారా? బీఆర్ఎస్ ఎక్కడ చూసినా 0 నుంచి 1 మాత్రమే చెప్తున్నారు. 0 నుంచి ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ అక్రమాలు అలా చేసింది. మరి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుభవిస్తున్నారు అంటే కేసీఆర్ ఉండు, ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాకు 14 సీట్లు వస్తాయి అని అంటున్నారు. మీలాంటి విశ్లేషకులు ఏమో 0 to 2 అంటారు. మరి ఒకవేళ నిజంగా 8 నుంచి 10కి వస్తే మీరు బయట తిరగలుగుతారా? బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటబడి కొట్టితే ఒక్కటి చెప్పాలా,
స్టేట్ లో ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏం చెప్పాలో స్వేచ్ఛ ఇచ్చింది వాక్ రాజ్యాంగం. స్వాతంత్రం ఉంది. ఉంది అలాంటప్పుడు ఎవరి పార్టీ యూనికి వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటది. ఓకే, మనం విశ్లేషకుల ప్రకారం మన గెస్సింగ్ ప్రకారం మనం చెప్పడంలో తప్పేం లేదు. అంటే వాళ్ళ ఉనికి కోసం అలా చెప్పుకుంటారు అంట. అంతే మరి వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏం చేసి చెప్పండి ఒకసారి. స్టేట్ లో మొత్తం చేయడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ఎఫెక్ట్ పైన పడుతుంది మొత్తం అంతా. అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. బట్ ఏంటంటే వాళ్ళ పార్టీని కాపాడుకొని ఉనికి కాపాడుకోవడం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఓకే, అంటే వాళ్ళ విశ్లేషణ కూడా ఉండొచ్చు అంటే కాబట్టి కేటీఆర్ గారు కూడా తెలుసు ఒకటి ఎక్కువ రావని, కాకపోతే వాళ్ళ పబ్బం కడుక్కోవడానికి అట్లా చెప్తున్నారు. చెప్తారు ఎవరైనా ఎవరి పార్టీ అయినా ఉనికి కాపాడుకోవాలని చెప్తారు. ఈ విషయంలో అయితే నేను ఇప్పుడు ఈ మహబూబ్నగర్ విషయంలో అయితే 100% చెప్తున్నా DKR పక్క వస్తుందని ఓకే, చెప్తున్నా. అదే అండి ఇక్కడ విషయం. మనకు విశ్లేషకుడు చందాపురం దేవేందర్ గారు ఏమంటున్నారంటే మహబూబ్నగర్ నుంచి పక్కా బీజేపీ అభ్యర్థి DKR గారు గెలుస్తున్నారని ఆయన హితవు పలుకుతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఒకవేళ మహబూబ్నగర్ ప్రజలు ఈ వీడియో చూసినట్లయితే మీరెవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.